పడుతుంది, అయినా కానీ కొండగట్టుకు వెళ్తాను. నిన్న పాదయాత్ర చేద్దామని అనుకున్నాం కానీ కుదరలేదు. ఇప్పుడు ఎగ్జామ్ అర్జెంటుగా డిగ్రీ ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ రాసి వెళ్తాను. వాహనం మాత్రం కొట్టు పెడతాను. హాయ్ హలో, దిస్ ఈజ్ నవీన్. కొండగట్టుకు స్టార్ట్ అయినాం. టైం ఏమో 1:22 అవుతుంది. తొందరగా పోయి దేవుని దర్శించుకోవాలి. వాహనం పడుతుంది, అయినా కానీ వెళ్తాను. ఇలా 22 పెద్ద జయంతి కదా అనేది, పెద్ద జయంతి కదా. ఓకే, కంపల్సరీగా పోతాను. టైం ఏమో 1:22 అవుతాను. ఇప్పుడు ఏ టైంకి మళ్ళీ పోతామో చూద్దాం పదండి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా వరకు అంటే చాలా వాన పడ్డది. ఎంత పడ్డదంటే సగం మంది ముందుకు వెళ్ళిపోతున్న వాళ్ళందరూ ఇలా రిటర్న్ వచ్చేసారు, వాన తగ్గినాక వెళ్దాంలే అని. కానీ మేము మాత్రం అలా కాదు. ఒక్కసారి స్టార్ట్ అయినామంటే కొండగట్టు వెళ్ళిపోయే వరకు అసలు ఎక్కడ ఆగలేదు. ఎందుకంటే ఇక దేవుని దగ్గరికి వెళ్ళాలి, దర్శించుకోవాలి అన్న ఇంటెన్షన్ మీద. అక్కడక్కడ వాన కొడుతుంది, అన్నీ దాటుకొని అన్నీ దాటుకున్నట్టు దేవుని దర్శించుకోవాలన్న ఇంటెన్షన్. మేము కురిక్యాల వరకు వచ్చినాం. నేను మా ఫ్రెండ్ సగం దూరం వచ్చినాం నాన్ స్టాప్. దాదాపు చాలామంది ఏంటంటే మధ్యలోనే రిటర్న్ వెళ్ళిపోయారు, కానీ మేము అలా కాదు, నాన్ స్టాప్ కొట్టినాం. మీరు ఇక్కడ చూడొచ్చు వాళ్ళందరినీ. 22కు స్టార్ట్ అయినామని అనుకున్నాం కదా, ఇప్పుడు 1:51 అవుతాం. టైం వచ్చేసి చాలా స్పీడ్గా వచ్చినాం. వాన కొట్టింది, చాలా మంది మధ్యలో అయిపోయారు. కానీ మన సంకల్పం కట్టింది కదా దేవుని దగ్గరికి రావాలని. సో అందుకే చాలా అంటే చాలా తొందర వచ్చినాం. ఇప్పుడు దేవుని దగ్గరికి ఇది చూసుకుంటే మన కొండగట్టు కమాన్, ఇక కమాన్ నుండి నేను మా ఫ్రెండ్ స్టార్ట్ అయిపోయినాం లోపలికి. ఈ మన తొందర లోపలికి వెళ్ళిపోతూనే ఉన్నాం. ఇప్పుడు మనం చూసుకుంటే ముందు వచ్చేది మన కాలేజ్ కమాన్. అట్లా తొందర వెళ్ళిపోయినాం. ఇక లోపలి వరకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ వాళ్ళు ఇక్కడ కోసం దాదాపు అన్నదానం కానీ అక్కడ చల్ల ప్యాకెట్లు ఇవ్వడం కానీ చాలా వరకు చాలామంది ఇట్లా ఇస్తారు. ఇట్లా లెఫ్ట్ సైడ్ ఇక్కడ అన్నదానం పెడతారు. ప్రతి పెద్ద జయంతికి పెడతారట. ఎందుకో ఇవాళ తెలియదు కానీ మార్నింగ్ నుండి ఎగ్జామ్ రాసిన కాడికి సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది. చాలా హ్యాపీగా, ప్రీషియస్గా, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ కొండగట్టులో క్లైమేట్ వాన కొట్టే ముందు వరకు, అంటే మేము గుట్ట మీదకి స్టార్ట్ అయినాం మీది వరకు ఒక ½ అన్ అవర్లో వచ్చిన. కరీంనగర్ టు కొండగట్టు ½ అన్ అవర్ జస్ట్. చాలా మంది అంటే చాలా మంది ఉన్నారు క్రౌడ్. ఎంత క్రౌడ్ ఉందంటే చూడండి, మామూలు క్రౌడ్ కాదు కొండగట్టు. ఇక్కడ కొండగట్టులో చూడొచ్చు మీరు చూసుకుంటే చాలా అంటే చాలా వాన కొట్టింది, బీభత్సంగా కాదు. ఈ లోపల దాదాపు చాలామంది సగం వరకు ఇక్కడ లోపలనే ఉన్నారు. మేము కానీ అక్కడికి వచ్చిన ప్రజలు కానీ అందరు కానీ. రియల్గా మేము ఎంత లక్కీ అంటే, మేము కరీంనగర్ ఉన్నప్పుడు అక్కడ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు అక్కడ వాన పడ్డది. ఇక్కడికి వచ్చినాక మేము ఇక్కడ లోపల ఉన్నాక ఇక్కడ వాన పడుతుంది. మా అదృష్టం మంచిగా ఉన్నది. ఎట్లా చూడండి, ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నది వాటర్. చూసుకుంటే మన టెంపుల్ లోపలికి వెళ్ళే ముందు మనం స్నానం చేసి గుడి దగ్గరికి వెళ్తాం కదా. ఇది గుడి ముందు ఎంత టైట్ సెక్యూరిటీ ఉందో ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ పోలీసులు కానీ వాళ్ళు కానీ అటు ఎవరు వెళ్ళనివ్వట్లేదు మనల్ని. చాలా మంది అవుతున్నారు. బయట నుండి మొక్కినాం, కొబ్బరికాయ కొట్టి మొక్కేసినాం మనస్ఫూర్తిగా. మళ్ళీ నెక్స్ట్ ట్యూస్డే వస్తా, ఖచ్చితంగా వస్తా. ఈరోజు ఏంటంటే జయంతి కదా, అందుకే అని వచ్చిన. నేను మా ఫ్రెండ్ గారికి